ఏసీపీ మల్కాజ్గిరి డివిజన్ వారి పరిధిలో ఉన్నటువంటి పోచారం పోలీస్ స్టేషన్ మరియు గట్కేసర్ పోలీస్ స్టేషన్లో సిరీస్ ఆఫ్ హెచ్బీస్ డే అండ్ నైట్ అవడం జరిగింది. సో మనకు ఫస్ట్ కంప్లైంట్ 26th ఏప్రిల్ రోజు కంప్లైనెంట్ స్వాతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మార్నింగ్ అరౌండ్ 11 o'clockకి బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ సాయంకాలం 7:45 ఇంటికి వచ్చి చూసుకుంటే వాళ్ళ డోర్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్నటువంటి రూమ్స్లో అల్మెరాస్ అన్నీ కూడా పగలగొట్టి అన్ని వస్తువులు కూడా చిందరవందరగా పడి ఉన్నాయి. సో అవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత ఇంట్లో దాదాపు ఒక 14 తులాల గోల్డ్, తర్వాత 21 తులాల సిల్వర్ థెఫ్ట్ కాబడిందని చెప్పి వాళ్ళు గుర్తించి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి ఏసీపీ మల్కాజ్గిరి వారి యొక్క ఆధ్వర్యంలో సిఐ పోచారం, తర్వాత డిఐ గట్కేసర్, అతను డిఐ గట్కేసర్ కానీ పోచారం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కూడా, సో వారు, తర్వాత యుగంధర్ డిఎస్ఐ, వీళ్ళ ముగ్గురు ఒక టీమ్స్గా ఫామ్ అయ్యి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇన్ ద ప్రాసెస్ దాదాపు ఒక 200 కెమెరాల వరకు పోలీస్ వారు అన్నీ వెతికి ఈ అక్యూజ్డ్ని మనము పట్టుకోవడం జరిగింది. ఈ అక్యూజ్డ్ వచ్చేసి ఇతని పేరు శీలం శెట్టి వెంకటరమణ అలియాస్ శ్రీను, సన్ ఆఫ్ నాగేశ్వరరావు. ఇతనికి దాదాపు 50 సంవత్సరాలు. ఇతను బేసిక్లీ హీఈస్ ఫ్రమ్ విజయవాడ, కానీ ఇప్పుడు ఉన్నది జనగాం టౌన్లో ఉంటున్నారు. సో ఇతన్ని మనము అప్రిహెండ్ చేసి వెరిఫై చేస్తే దాదాపు మన ఏసీపీ మల్కాజ్గిరి గారి డివిజన్లోనే 4 కేసెస్ కన్ఫెస్ చేశాడు. దాని తర్వాత ఒక 2 కేసెస్ సిద్దిపేటవి, అంటే ఇది రీసెంట్ మంత్స్లో ఈ 6 కేసెస్ కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. సో అతను చెప్పిన కన్ఫెషన్ ప్రకారం మనకు ప్రాపర్టీ కూడా ఆల్మోస్ట్ 21 తులాస్ ఆఫ్ గోల్డ్, 1 kg ఆఫ్ సిల్వరు అండ్ 1.5 lakh నెట్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది. సో ఇతని బ్యాక్గ్రౌండ్స్కి వచ్చే వరకు ఇతను 20 years బ్యాక్, అంటే అతనికి 20 years ఉన్నప్పుడు దాదాపు 30 ఏళ్ళ కిందటిని మన దగ్గరికి రావడం, హైదరాబాద్కి వచ్చి జీడిమెట్ల దగ్గర ఉన్నటువంటి బాలానగర్లో ఒక స్క్రాప్ షాప్లో పనిచేస్తుండేవాడు. అక్కడే పరిచయమైనటువంటి ఒక లేడీని పెళ్లి చేసుకోవడము, తర్వాత ఆ విధంగా జీవనం సాగిస్తూ దీంతోపాటు ఎక్స్ట్రాగా ఈ అఫెన్సెస్ కూడా చేయడం స్టార్ట్ చేశాడు. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనం వెరిఫై చేసిన దాంట్లో 100 FIRs అయితే ఇతని పేరు మీద నమోదై ఉన్నాయి. సో చూచాయిగా కూడా ఇంకా కనుక్కుంటే కూడా ఇంకా చాలా డీటెయిల్స్ వస్తున్నాయి. దాదాపు తెలంగాణ, ఆంధ్రాలో కలిపి 250 కేసెస్ ఇతను చేసినట్టు, తర్వాత అన్నిసార్లు కూడా ఇతనికి జైలుకి వెళ్ళడము రావడం ఇదంతా కూడా ఒక పరిపాటిగా అయింది. సో ఇది 2014లో ఇతని యొక్క పొటెన్షియల్ అవన్నీ చూసుకొని పోలీస్ వారు ఇతనికి కౌన్సిలింగ్ చేసి ఈ ఉప్పల్ దగ్గరనే ఒకటి మైత్రి టిఫిన్ సెంటర్స్ అని పోలీస్ వారే వారికి జీవనోపాధి ప్రకారం అతనికి అట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి పెట్టించడం జరిగింది. సో తర్వాత ఒక 3-4 years బాగానే చేశాడు. తర్వాత మళ్ళీ కూడా ఈ అఫెన్సెస్కి చేయడం అవన్నీ స్టార్ట్ చేశాడు. రీసెంట్గా మన దగ్గర ఈ 6 కేసెస్లో అఫెన్సెస్ చేయడము, కన్ఫెస్ చేయడము ఇవంతా జరిగింది. సో ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము. తర్వాత పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఇతను ఇంకా ఎన్ని కేసెస్లో ఉన్నారు, ఇంకా ఏంటి అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని, ఎందుకనంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక అఫెన్స్ జరగడము, అది ఒక పెద్ద ఇప్పుడున్న ఎలక్షన్స్ పీరియడ్లో అది ఒక పెద్ద ఛాలెంజింగ్ లాగా అయిపోయింది. సో ఇవన్నీ కూడా ఇతను అవుట్స్కర్ట్సే వెతుక్కొని చేయడం, లాక్ చేసినటువంటి హౌసెస్ని ఇతను టార్గెట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీన్ని డిఐ గట్కేసర్ శ్రీనివాస్, తర్వాత డిఎస్ఐ పోచారం యుగంధర్, వీళ్ళిద్దరిని కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి రివార్డ్స్ గురించి సిపి గారు కూడా పంపిస్తాము. సో